పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ ఘటన తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఇప్పటికే అనేక అనుమానాలు అయితే తావతీస్తుంది. ఈ ఘటనకి కారణమైనటువంటి షేక్ షాదిక్ ఖాన్ ఇప్పటికే పోలీసులు అంటే తప్పించుకుని పరారైపోయినటువంటి ఎవరైతే షేక్ షాదిక్ ఖాన్ అయితే పోలీసులు అయితే ఎట్టకేలకు పట్టుకున్నారు. అలాగే అతను వేరే దేశం పారిపోవాలని వేసినటువంటి ఆ స్కెచ్ను పోలీసులు అయితే మొత్తం వారి అన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు నిఘా పడినారు. అలాగే ఎటువంటి ఆధారాలు లేవనుకున్నటువంటి అతను ఒక ఫోన్ పట్టుకెళ్ళలేదు, అలాగే యూపీఐ ట్రాన్సాక్షన్ పెట్టలేదు. అతను ఆ రోజు ఘటన జరిగిన 16వ తేదీ రాత్రి ఘటన జరిగిన మరనాడే కాకినాడ వదిలి పరారైపోయినటువంటి ఆ షేక్ షాదిక్ ఖాన్ను 10 బృందాలుగా కాకినాడ పోలీసులు, రాజమండ్రి పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకి పోలీసులకి పట్టుకుని నిన్న కూడా రిమాండ్ పోలీసులు కస్టడీ చూపించారు. అలాగే ఆ రిమాండ్ విధించి ప్రస్తుతం కాకినాడ ఆ సబ్ జైల్లోనే అప్పుడైతే 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ఘటనపై అనేక విషయాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. అలాగే షేక్ షాదిక్ ఖాన్ అలాగే కుటుంబం నూకరాజు కుటుంబం మరణానికి కారణమే కాకుండా తన సౌజన్య ఎవరైతేనో సౌజన్యాన్ని తను ఆ మత మార్పిడి చేయడం ఒక అంశం, తనను బలవంత పెట్టడం, తన మత మార్పిడి కావాలని అలాగే ఇస్లామిక్ బుక్స్ చదవాలని ఇటువంటి హింసలు ఆ లవ్ జిహాదీ అంశం అయితే ఒక పక్కన చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ఒక పక్కన బీజేపీ నాయకులతో పాటు అలాగే హిందూ సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. అలాగే ఇటువంటి కుటుంబాలని అనేక విధాలుగా కూడా పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. వెలుగులోకి రాని ఎన్నో ఉన్నాయి. వెలుగులోకి వచ్చినటువంటి ఘటన తెలిసిన తర్వాత ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం, అటువంటి కుటుంబం మొత్తం కూడా ఈ గోదావరి పాలవి తనంతా కూడా మరణించిన పరిస్థితి పక్కన ఉంది. ఈ ఒక పక్కన నూకరాజు అలాగే తమ భార్య సౌజన్య మొత్తం గోదావరిలో నలుగురు దూకిన మనవడితో పాటు మనవడైతే ప్రాణాలతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలాగే 10 ఏళ్ల బాలుడు కార్తీక్ రెడ్డి ఇచ్చినటువంటి ఆధారంగా అయితే అనేక అంశాలు అయితే బయటకు రావడం జరిగింది. తమ తల్లి గోదావరిలో దూకిన నేపథ్యంలోనే తన తల్లిని కూడా కార్తీక్ ఏదైతే రియాన్స్ కార్తీక్ రెడ్డి కూడా కాపాడే ప్రయత్నం చేశారో అప్పటికే తను నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి, తనకి ఈత వచ్చి నేపథ్యంలోనే తనను కాపాడే ప్రయత్నం చేశారు. తప్పటికి సౌజన్య తన కుమారుడు ఈత వచ్చి బతుకుతాడనే ఉద్దేశంతోనూ నువ్వు నానమ్మ వారి ఇంటికి వెళ్ళిపోవు రావులపాలెం అని కూడా చెప్పినట్టుగా తెలిసివస్తుంది. ఆ విధంగానే ప్రస్తుతం కార్తికేయ రెడ్డి ఎవరైతే ఉన్నారో అలాగే నూకరాజు మనవుడు అలాగే సౌజన్య కుమారుడు ముఖ్యంగా ఈ ఘటనలో జగదీష్ రెడ్డి ఎంతో తన స్వగ్రామం చూసుకుంటే ఈ రావులపాలెం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెమే తన స్వగ్రామం. ప్రస్తుతం ఆ ఘటన అనేక అంశాలు భాస్కర్ రెడ్డి ఎవరైతే జగదీష్ రెడ్డి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో కార్తీక్ రెడ్డి ఇచ్చినటువంటి కొన్ని ఎవిడెన్స్ ఆధారంగా తన తల్లి కూడా స్కూటీలో కొన్ని లెటర్లు కూడా రాసింది. ఆ లెటర్ల ఆధారంగా కూడా అనేక కంప్లైంట్లు ఇప్పుడు సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో లవ్ జిహాదీ అంశం, మత మార్పిడితో పాటు తన యొక్క ఆస్తులు మొత్తం కాజేశారనే అంశంతో పాటు అలాగే ఈ యొక్క ఏదైతే తన కుమారుడు జగదీష్ రెడ్డి మరణానికి కారణం ఈ యొక్క షేక్ షాదిక్ ఖాన్ అనే అంశాన్ని కూడా సర్పవరం పోలీసులకి భాస్కర్ రెడ్డి అయితే ఫిర్యాదు చేశారు. ఈ అంశం ప్రస్తుతం ఇప్పుడంతా కూడా సంచలనంగా మారింది. జగదీష్ రెడ్డి ఏదైతే ఈ ఘటన జరిగి గత నెల ఏదైతే జూలై 2వ తేదీన తనైతే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన తర్వాత షేక్ షాదిక్ ఖాన్ యొక్క వేధింపులు ఎక్కువ అవ్వడం, ఈ మితిమీరిపోవడం అలాగే దానితోనే భరించలేకే సౌజన్య అయితే ఈ విధంగా సౌజన్య తన తండ్రి నూకరాజు మొత్తం అందరూ కూడా బలవత్మరణానికి పాల్పడారనేది కూడా ఇప్పుడంతా కూడా తెలుసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే భాస్కర్ రెడ్డి సంబంధించిన తన కుమారుడు జగదీష్ రెడ్డి ఉన్నటువంటి ప్రాంతం అప్పట్లో తన స్వగ్రామం ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే రావులపాలెంలో ఉన్నటువంటి తన స్వగ్రామానికి అయితే రావడం జరిగింది. జగదీష్ రెడ్డి అలాగే సౌజన్య ఇద్దరు కూడా రావులపాలెంలోనే తన యొక్క ప్రేమ పరిచయం అంటే ఇద్దరు కూడా ప్రేమ వివాహం ప్రేమ వివాహానికి కారణమైనటువంటి ఊరు ఇదే ఊరు. నూకరాజు గతంలో అయితే ఈ యొక్క గ్రామంలోనే ఉండేవారు. ఆ యొక్క ఏఈగా పనిచేస్తున్నటువంటి ఆయన పలు గ్రామాలు మారుతున్న నేపథ్యంలో ఇదే గ్రామంలో రావులపాలెంలో 10-15 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే జగదీష్ రెడ్డికి తనకు కూడా పరిచయం ఏర్పడింది.
సౌజన్యకి ఇద్దరికి కూడా ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం, తను కాంట్రాక్టర్గా జగదీష్ రెడ్డి కాంట్రాక్టర్గా మంచి ఆ బిజినెస్ లావాదేవీ వ్యవహారాలంతా కూడా చూసుకోవడం, తనకు సంబంధించినటువంటి ఆస్తి అంతా కూడా సౌజన్య పేరు రాయడం, ఇవన్నీ కూడా చూసుకుంటే అనేక అంశాలైతే ఇందులో ఇప్పుడు అది ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మనం ఏదైతే జగదీష్ రెడ్డి సంబంధించిన నివాసం ఇక ఇదే ప్రస్తుతం భాస్కర్ రెడ్డి తన తండ్రి అయితే ఇప్పుడు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఆ ఘటన జరిగి ఏదైతే తను మరణం జరిగిన నేపథ్యంలో మనం చూడొచ్చు. ఇది మన రావులపాలెం సమీపంలోనే ఏదైతే హైవే పక్కనే తన నివాసం మనం చూస్తున్నాం. ఇదే నివాసంలో జగదీష్ రెడ్డి ఏదైతే సౌజన్య భర్త ఎవరైతే ఉన్నారో జగదీష్ రెడ్డి ఉన్నటువంటి నివాసం ఇదే నివాసంలో అయితే జగదీష్ రెడ్డి అలాగే తన తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి భాస్కర్ రెడ్డి మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇదే నివాసంలో ప్రస్తుతం ఉంటున్నారు. ఈ ఘటన జరిగిన నేపథ్యంలోనే ఈ మొత్తం వీళ్ళంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. అప్పటి నుంచి కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు జగదీష్ రెడ్డికి నివాళులు అర్పిస్తూ పెట్టినటువంటి ఒక ఫ్లెక్సీని కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇది చూడొచ్చు జగదీష్ రెడ్డికి సంబంధించిన చిత్రపటం మనం చూసాం. ఈ ఫోటోను కూడా ఇతను స్వగ్రామం ఇది చూస్తున్నాం. అతి చిన్న వయసులోనే ఉన్న శిఖరాలు అందుకున్నావు, ఎందరికో ఆదర్శంగా నిలిచావు. నువ్వు మా బిడ్డగా జన్మించడం మా పూర్వజన్మ సుకృతం. మేము ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వే మా బిడ్డగా జన్మించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము. నీ పవిత్ర ఆత్మకు శాంతిని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామంటూ అశ్రు నయనాలతో అమ్మ నాన్న కుటుంబ సభ్యులు చూడొచ్చు. ఈ యొక్క వీళ్ళు మాట్లాడినటువంటి వీళ్ళు పెట్టినటువంటి కొటేషన్ చూసుకుంటేనే ఎంత చక్కగా అంటే జగదీష్ రెడ్డి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకు తెలిసిపోతుంది. చూడొచ్చు ఇక్కడ అతి చిన్న వయసులో అంటే ఇక్కడ మేము ఎన్ని జన్మలు ఎత్తినా సరే నువ్వే మా బిడ్డగా జన్మించాలనేది ప్రధానంగా తల్లిదండ్రులు ఈ విధమైనటువంటి అతనికి ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఇంటి వద్దనే ఇంకా వాళ్ళ యొక్క జ్ఞాపకాలను గుర్తుపెట్టుకుంటున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఈ విధంగా జగదీష్ రెడ్డి అంటే ఎంత మంచి వ్యక్తి అనేది కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా అడిగాం. చాలా మృదు స్వభావి, చాలా మంచి వ్యక్తి. సౌజన్యతో ఈ విధంగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. నూకరాజు ఇక్కడే పనిచేస్తున్న నేపథ్యంలోనే జగదీష్ రెడ్డికి అలాగే సౌజన్యకి ప్రేమగా మారి ఆ ప్రేమ కూడా అంటే తనలో కాలేజీ చదువుకున్న సమయంలో కూడా ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఆ యొక్క సమయంలో కూడా ఇద్దరు కూడా పరిచయం ఏర్పడిందని చెప్పుకొస్తున్నారు. అతను ఏదైతే ఇతను కాంట్రాక్టులు పనులు చేస్తుంటారు జేఈ నూకరాజు ఆ కాంట్రాక్టులు ఏదైతే అతను పనిచేస్తున్నా దాంట్లో కాంట్రాక్టుల వ్యవహారాలు కూడా చూడడం, ఈ విధంగానే పరిచయం ఏర్పడడం. సౌజన్యతో వివాహం అయిన తర్వాత తనకి 10 ఏళ్ల కార్తికేయ రెడ్డి కూడా ఇప్పుడైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన అనేక విధాలుగా సంచలనంగా మారింది. తను బ్రతికుండగానే అనేక అంశాలు అనేక లేఖలో సౌజన్య రాసినటువంటి లేఖలో అనేక అంశాలు పొందుపరిచినవి. అవన్నీ కూడా కొన్ని చెప్పలేని విధంగా అంటే వాళ్ళు చనిపోయిన వారిపై ఈ విధంగా ఎటువంటి అబండాలు వేయకూడదు, అంటే ఇటువంటి ఉన్నా లేకపోయినా ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఇవన్నీ కూడా తేలవలసిన అవసరం అయితే ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఏది ఏమైనా వీళ్ళంతా కూడా ఒక పక్కన ఏయు నూకరాజు తన భార్య మీనాతో పాటు తన కుమార్తె సౌజన్య త్రుటిలో తప్పించుకున్నటువంటి మనడు కార్తికేయ రెడ్డి బతికి బట్టగట్టాడు. అలాగే ముఖ్యంగా వీళ్ళ చనిపోయక ముందు 45 రోజుల ముందు అంటే నెల రోజుల తర్వాత తను ఎవరైతే చనిపోయాడు ఇతను స్లో పాయిజన్ ఇవ్వడం వల్లే చనిపోయాడు అనేది కూడా అనేక రకాల ఆరోపణలు. దానికి ప్రధాన కారణం సాదిక్ అనేక విధాలుగా ఒక పర్సనల్ ఫోటోలు తన వద్ద ఉంచుకుని మీ సౌజన్య సంబంధించి ఆ ఫోటోలతో రకరకాల బ్లాక్మెయిలింగ్ పాల్పడుతూ తనను హింసిస్తూ ఈ విధంగా తనపైనే స్లో పాయిజన్ ఇచ్చి ఇతను మరణానికి కారణం అవ్వడం, ఆ తర్వాత హైదరాబాద్ హాస్పిటల్లోనే తను జాయిన్ అవ్వడం, అక్కడే చికిత్స పొందుతూ ఆయన ఎవరైతే జగదీష్ రెడ్డి అయితే చనిపోయినటువంటి పరిస్థితి. అంటే సౌజన్యతోనే ఎవరైతే షేక్ షాదిక్ ఖాన్ ఈ వ్యవహారం అంటే తనను కూడా అడ్డు తొలగించుకోవాలని ఈ విధంగా ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్లో ఇతన్ని ఈ విధంగా బలి చేశారు. అంతేకాకుండా ఆ తర్వాత ఇతను చనిపోయిన తర్వాత షేక్ షాదిక్ ఖాన్ చేసినటువంటి వ్యవహారం అంతా ఇంత కాదు. తను ఒక కుటుంబాన్ని అంటే కుటుంబాన్ని ఎంత విధంగా అంటే తను అడ్డు తొలగించుకున్నాము, తను చెప్పినట్టు వినాలని
అంతేకాకుండా అత్యంత క్రూరంగా వ్యవహరిస్తూ కొట్టడం, నూకరాజు వంటి వ్యక్తిపై దాడి చేయడం, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా గతంలో చేసినట్టుగా తెలుసుకొస్తుంది. తను చనిపోయిన తర్వాత కూడా ఎవరైతే షేక్ షాదీ ఖాన్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తన సౌజన్యకి అలాగే ఇక్కడకున్న కుటుంబ సభ్యుల మధ్య కొంచెం వ్యవహారం కూడా జరిగిందనేది కూడా తెలుసుకొస్తుంది. ఆ వ్యవహారంలో కూడా షేక్ షాదీ ఖాన్ ఒక లాయర్‌ని కూడా సంప్రదించారు. ఆ లాయర్‌తో ఇక్కడ సంబంధించిన విషయాలన్నీ కూడా మాట్లాడినట్టుగా తెలుసుకొస్తుంది. అంటే ఇలాగ ఒక సంబంధించిన అంటే జగదీష్ రెడ్డి తనకు ఎన్నో కాంట్రాక్ట్ లావాదేవీలు చేస్తారు. వ్యాపారం చేస్తున్న నేపథ్యంలోనే తనకు ఉన్నటువంటి ఆస్తి కోట్లాది రూపాయల ఆస్తి సౌజన్య పేరు మీద పెట్టారు. ఆ సౌజన్య పెట్టి మొత్తం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం తనపైనే ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 100 కోట్ల వరకు ఆస్తులు కూడా ఉంటాయంటున్నారు. అటువంటి ఆస్తిని కాజేసేందుకు సాదిక్ ఈ కుటుంబానికి దగ్గరయ్యారు అనేది కూడా తెలుసుకొస్తుంది. అంతేకాకుండా తను ఆస్తిని కాజేయడం ఓ పక్కన, తనని లొంగ తీసుకుని తనను బలవంతంగా ఇబ్బంది పెట్టారనేది నూకరాజు లేఖలో రాయడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలోనే మరో పక్కన తన మత మార్పిడి ఏదైతే తనకి ఇంకెలాగా ఇతను అడ్డు తొలగించుకున్నావు, నువ్వు ఇంకెలాగా మీరంతా కూడా మతం మారాలి, మా యొక్క ఇస్లామిక్లో చేరాలనేది కూడా హింసించిన కుటుంబం ఈ విధమైనటువంటి టార్చర్ చేసి ఇటువంటి అంశాలన్నీ కూడా లేఖలో రాసినట్టుగా కూడా తెలుసుకొస్తుంది సౌజన్య. ఆ సౌజన్య రాసిన లేఖ ఆధారంగా తన మత మార్పిడి కావాలని, లవ్ జిహాదీ ఈ విధంగా చేసి బుక్స్ చదవాలని బలవంతంగా రాయించేవారని, గతిలేని స్థితిలో తనైతే ఈ విధంగా రాయడం, తను చెప్పినట్టుగా చేసే పరిస్థితికి దిగజారిపోయింది. అటువంటి విధంగా ఉన్న ఇంకా బాధలు భరించలేకపోయారు. బాధలు భరించలేకపోయే కుటుంబం మొత్తం కూడా గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం, ఆత్మహత్యకు ముందు నూకరాజు ఒక లేఖ రాయడం, అలాగే తన సౌజన్య దాదాపుగా ఒక 3 లేఖల వరకు రాయడం, ఆ 3 లేఖల ఆధారంగానే భాస్కర్ రెడ్డి తను కార్తికేయ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు వివరాల ఆధారంగా భాస్కర్ రెడ్డి ఎవరైతే జగదీశ్ తండ్రి వాళ్ళకైతే పోలీసులకైతే ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదుల ఆధారంగా కాకినాడ పోలీసులు రంగంలో దిగారు. మరో పక్కన ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాజమండ్రి 2 టౌన్లో ఒక కేసు నమోదైంది. అలాగే మరొక ఏదైతే కాకినాడలో జరిగినటువంటి ఘటన భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మరొక కేసులు అంటే అతనిపైన అనేక సెక్షన్ల కింద కేసులు వేశారు. అదే మత మార్పిడికి సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటు అనేక అంశాలు ఇందులో ముడిపడినట్టు కూడా తెలుసుకొస్తుంది. తన ప్రధాన మోటు తన కుటుంబాన్ని ఏ విధంగా హింసించాలంటే మనకి చూసుకుంటే ఇందులో అనేక అంశాలు సెక్షన్లు కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఆ యొక్క అంశాలపై ప్రస్తుతం అయితే కేసులు నమోదు చేశారు. నమోదు చేసిన నేపథ్యం మనం చూడొచ్చు. అంటే ఇంటి వద్దన తను దొరకని నేపథ్యంలోనే ఇప్పటికే ఈ సీసీ కెమెరాలు చూడొచ్చు. ఇటీవల తాజాగా కూడా ఇక్కడ ఇంటి వద్దన జగదీష్ రెడ్డి ఇంటి వద్దన కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిణామం కూడా చూస్తున్నాం. ఎందుకంటే అతను ఈ మధ్యలో వారం రోజుల పాటు దొరకలేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అనేది కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తను ఒకవేళ ఇక్కడికి వచ్చే ప్రయత్నం ఏదైనా చేస్తారా అనే అనుమానంతో కూడా ఇక్కడ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఇందులో మనకి కొన్ని సెక్షన్లో మనం చూసుకుంటే ఇప్పుడు కాకినాడ పోలీసులు పెట్టినటువంటి సెక్షన్లో అనేక మార్పులు ఇంకా చేయవలసిన అవసరం ఉంది. అందులో చూసుకుంటే 103 ఆ సెక్షన్తో పాటు అలాగే 308(5) అనేది 103(1) దానితో పాటు ముఖ్యంగా చూసుకుంటే 308(5)తో పాటు 127/7 అలాగే 351/3 దాంతోపాటు 108. ఇందులో మళ్ళీ మరొక అంశం చూసుకుంటే 299 BNS. ఈ BNS యాక్ట్ కింద నమోదైన అంశం అనేటువంటి కేసు ఇప్పుడంతా కూడా కీలకంగా మారనుంది. అందులో మనకి ఈ BNS 299 అనేది కూడా అందులో కేసు నమోదైన FIRలో ఉన్న ప్రకారంగా చూసుకుంటే 299 BNS 299 అయితే ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో ఒక వర్గం మత విశ్వాసాలను అవమానించే పరంగా ఉంచడం, ఇటువంటి వ్యవహారాలకి పాల్పడినట్టుగా ఆ BNS 299 అనేది కూడా తెలుసుకొస్తుంది. కానీ ఇటువంటి అంశాలతో ఇప్పుడైతే పోలీసులకి ఇందులో అంటే ఇప్పుడు వాళ్ళని ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. షేక్ షాదీ ఖాన్ విషయంలో చాలా అతను ఆ రోజు ఘటన జరిగిన నాడే పరారైనటువంటి షేక్ షాదీ ఖాన్ ఆ రోజు సోమలకోటలో కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి తను వెళ్ళిపోతూ ట్రైన్లో ఒక వ్యక్తి మొబైల్ పడిపోయిందని ఫోన్ తీసుకుని ఆ ఫోన్తో తన సోదరికి ఫోన్ చేశారు, మరొక లాయర్కి కూడా చేశారు. దాని ప్రకారంగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. 10 బృందాలుగా పక్కన కర్ణాటక, ముంబై, ఢిల్లీ ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాద్ ఇవన్నీ కూడా తిరిగి పట్టుకుని అలాగే అది నెంబర్ ఏదైతే ఫోన్ చేశారో ఆ నెంబర్కి ఆ వ్యక్తికి పోలీసులు కాంటాక్ట్ చేసిన నేపథ్యంలో సోదరి యొక్క నెంబర్ కాంటాక్ట్లో
ట్రాక్లో పెట్టి మొత్తం అబ్జర్వేషన్లో పెట్టిన నేపథ్యంలో ఆవిడకి వచ్చిన నెంబర్ ప్రకారంగా ఫోన్ చేస్తే ఆ వ్యక్తి పలానా వ్యక్తి ఈ విధంగా ఫోన్ చేశారు, మొబైల్ పోయిందని చెప్పి తీసుకున్నారని కూడా చెప్పడం జరిగింది. వెంటనే అతను ఫోన్ను వాట్సాప్ ఫోటో పెట్టారు. ఫోటో పెడితే ఇతనేనంటే ఇతనే అని చెప్పేసి అతను కన్ఫర్మ్ చేస్తున్న నేపథ్యంలో ఆ విధంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తే అతను ఎట్టకేలకి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా మారుతూ అక్కడ నుంచి వేరే కర్ణాటక నుంచి ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడ నుంచి అతను ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ కానీ ఎక్కడ కూడా డబ్బులు ట్రాన్సాక్షన్ ఎక్కడ కూడా చేయకపోవడంతోనే డబ్బులు క్యాష్ కూడా పట్టుకెళ్ళిపోయాడు. అతను ఇక్కడి నుంచి విదేశాలు వెళ్ళిపోదాం అనుకుంటే అప్పటికే లుకౌట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు. ఆ లుకౌట్ నోటీసుల ప్రకారంగా ఇతను కేరళ నుంచి ఏదైతే ఈ యొక్క జలమార్గం ద్వారా పారిపోదాం అనేది కూడా ప్రయత్నం చేసినట్టుగా ఉంది. ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా పోలీసులు బిడిసికొట్టి ఎట్టకేలకు ఢిల్లీలో అతను పట్టుకున్న తర్వాత ఆ మీరట్లో పట్టుకుని ఆ మీరట్లో కోర్టు ముందు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇక్కడికైతే రప్పించడం జరిగింది. అక్కడ మీదుగా జరిగిన పరిణామాలు పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్కి అయితే తరలించారు. 14 రోజులు రిమాండ్ తర్వాత ఈ రోజు మళ్ళీ అతను మరొకసారి కస్టడీ అంటే అనేక అంశాలు తేలాలి. లవ్ జిహాదీ అంశం పైన ఓ పక్కనైతే అతనికి జగదీష్ రెడ్డిని విషప్రయోగం చేసి చంపారనే అంశం ఒకటి బయటకు రావాలి. ఈ లవ్ జిహాదీ అంశం మరొకటి బయటకు రావాలి. తనకు ఉన్నటువంటి ఆస్తులు ఏవేవి బలవంతంగా తన అకౌంట్లన్నీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి అంశాలన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు అయితే మరొకసారి కస్టడీ పిటిషన్ వేశారు. ఆ కస్టడీ పిటిషన్లో మాత్రం అనేక విషయాలు అయితే తేలవలసిన అవసరం అయితే ఎంతైనా కనబడుతుంది. దీనిపై మరి చూడాలి. ఈ ఘటన అయితే ఇప్పుడంతా కూడా సంచలనంగా మారింది. ఒక కుటుంబానికి మరణానికి మొత్తం కాదు నలుగురు మరణానికి కారణమైనటువంటి షేక్ షాదికాన్ని అంశం ఓ పక్కన ఈ విధంగా కుటుంబం మరణానికి కారణమైనటువంటి అతనికి కఠినంగా శిక్షించాలని కొందరు కోరుకుంటే లవ్ జిహాదీ అంశం హిందువులను ఈ విధంగా మత మార్పిడి చేసే విధంగా చేయాలని అనేక ప్రలోభాలకు గురి చేసినటువంటి వ్యక్తిపై ఇటువంటి సంఘటనలు ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ఎక్కడో ఉగ్రవాద లింకులు కూడా ఉన్నాయి అనేది మరొక అంశం ఉంది. ఇదే అంశంపై చూసుకుంటే తను ఏదైతే రైఫిల్ షూటింగ్ కూడా నేర్చుకోవడానికి ఎక్కడ నేర్చుకున్నాడు, ఎవరితో ప్రమేయం ఉందా, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలియాల్సిన ఉంది. పోలీసులు అయితే ఇప్పుడు కస్టడీ కోరున్నారు. కస్టడీ కోర్టు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు లేదంటే రేపు కూడా తీసుకుంది. దాదాపుగా ఒక వారం రోజుల పాటు కస్టడీ పోలీసులు అయితే కోరారు. ఈ పోలీసులు కస్టడీలో ఈ అంశాలన్నీ కూడా మత మార్పిడి అంశం ఒకటి బయటకు వస్తుంది, ఆస్తులు లావాదేవీల అంశం ఒకటి బయటకు వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ఇంకా ఈ జగదీష్ రెడ్డి సంబంధించిన స్లో పాయిజన్ వ్యవహారం కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటికి కూడా పోలీసులు త్వరలోనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి కేసును మొత్తం దర్యాప్తు వేగవంతం చేసేందుకు కూడా ప్రయత్నం జరుగుతుంది. ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి అలాగే వారం రోజులు కస్టడీ కోరిన నేపథ్యంలో మొత్తం లోతైన దర్యాప్తు అనంతరం మరి ఎటువంటి విషయాలు వస్తాయి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో కూడా నిన్న మాట్లాడడం అవన్నీ కూడా అంశాలు ఇన్వెస్టిగేషన్లో తేలవలసిన అవసరం ఉందని కూడా ఆయనైతే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి చూడాలి ఈ ఘటనపై మరి ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి. నిజంగా జగదీష్ రెడ్డి మరణానికి స్లో పాయిజన్ ఇచ్చి చేశారనేది అంశం ఇప్పటికే తేటతెల్లు అయినప్పటికీ ఇంకా అనేక విషయాలు ఈ యొక్క ఏదైతే షేక్ షాదికాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆస్తి లావాదేవీలు ఎంతో సౌజన్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అతనే రాయించుకున్నట్టుగా తెలుసుకొస్తుంది. ఇవన్నీ కూడా తెలియవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా త్వరలో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సిన అవసరం ఉంది. దీనికి ఏదైతే జగదీష్ రెడ్డి మరణానికి కారణమైనటువంటి షేక్ షాదికాన్ని ఖచ్చితంగా శిక్ష పడాలంటూ కూడా భాస్కర్ రెడ్డి ఫిర్యాదు ఆధారంతో పాటు అలాగే హిందువులు కూడా ఇప్పుడంతా కూడా నిన్నంతా భారీ ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించి దీనిపై అనేక విధాలుగా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇటువంటి వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు మరింత హార్ట్ పుట్టించే విధంగా ఈ యొక్క లవ్ జిహాదీ అంశం మరింత ఈటు పుట్టించే అవసరం అయితే ప్రధానంగా కనపడుతుంది. ఇందులో వాస్తవాలు తెలియాలంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో పూర్తి విషయాలు అయితే తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రావులపాలెం నుంచి.